అమ్మ మాట సద్దన్నపు మూట అంటారు పెద్దలు. అమ్మ ఒడి తొలి బడి అంటారు పెద్దలు. ఈ రెండు మాటల్ని మనం విశ్లేషణ చేస్తే అమ్మ మాట సద్దన్నపు మూట ఎవరికి? పిల్లలకి. సద్దన్నం అనేది ఎంత ఆరోగ్యకరమైనదో శరీరానికి అమ్మ మాట పిల్లల మనస్సుని సంస్కరించడానికి అంతే ఆరోగ్యకరమైనది. తల్లి పాత్ర సమాజంలో చాలా కీలకమైనది. తల్లి తన యొక్క కర్తవ్యాన్ని సరైన మార్గంలో పిల్లల్ని పెంచడంలో ఉపయోగిస్తే ఆ పిల్లలు విజయ పదంలోకి తీసుకొని వెళ్తారు. ఇక్కడ మనం గమనిస్తే తల్లి వేసే మొట్టమొదటి పునాది జీవితంలో పిల్లలకి సంస్కారవంతమైన ప్రవర్తనని అందించే అవకాశం ఎక్కువ పర్సెంట్ తల్లికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే బిడ్డ జన్మించిన మరుక్షణం నుండి ఎక్కువ తల్లి స్పర్శకే, తల్లి యొక్క బాండింగ్కే వాళ్ళు ఎక్కువ అటాచ్ అయి ఉంటారు. తల్లే బిడ్డకి ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. తల్లే బిడ్డకి సంస్కారాన్ని ఇస్తుంది. అలాంటి తల్లి యొక్క పాత్రని తల్లి అయిన ప్రతి స్త్రీ సద్వినియోగం చేసుకోగలిగితే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, కుటుంబ భవిష్యత్తు బాగుంటుంది, సమాజ భవిష్యత్తు చాలా 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 బాగుంటుంది. అందువల్ల తల్లి సరైన మార్గంలో పిల్లల్ని కానీ పెంచగలిగితే ఆ పిల్లలు, ఆ కుటుంబం, ఆ సమాజానికి తల్లి చేసిన వరం అవుతుంది. అందువల్ల ప్రతి తల్లి తన యొక్క కర్తవ్యాల్ని సద్వినియోగం చేసుకుంటూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమంది మాతృమూర్తులు ఉన్నారు, వాళ్ళని గమనిస్తే ఇక్కడ ప్రతి తల్లి తన యొక్క కర్తవ్యాల్ని గుర్తు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే మహాభారతంలో గాంధారి అనే అమ్మ దుర్యోధనుడికి తల్లి, ధృతరాష్ట్రుడికి భార్య. దుర్యోధనుడు అన్యాయంగా పాండవుల యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకొని వాళ్ళు అడిగితే తిరిగి ఇవ్వకుండా యుద్ధం ప్రకటిస్తే యుద్ధానికి సన్నిసిద్ధం అయ్యి ఆ యుద్ధానికి బయలుదేరేటప్పుడు దుర్యోధనుడు తల్లి ఆశీర్వాదం కోసం వస్తాడు. వచ్చినప్పుడు ఆ తల్లి ఏం చెబుతుంది అంటే, అమ్మ నన్ను ఆశీర్వదించమ్మా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాకు విజయం దక్కాలి అంటే, బాబు ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో, ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వాళ్ళకి మాత్రమే విజయం లభిస్తుంది అని క్లియర్ కట్ గా ఆ తల్లి తన బిడ్డకి చెప్పడం జరుగుతుంది. నేను ఆశీర్వదించినంత మాత్రాన నీకు విజయం లభిస్తుందని చెప్పలేను. నువ్వు ధర్మ మార్గంలో నడిస్తే, నువ్వు ధర్మంగా ఉంటే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది, ఆ ధర్మమే నీకు విజయాన్ని చేకూరుస్తుంది. అందువల్ల నువ్వు ఏ మార్గంలో ఉన్నావో, నువ్వు చేసేది కరెక్టా తప్పా అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో. కానీ నువ్వు వెళ్ళేది ఏదైతే ఉందో, అవతల పక్క అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు అంటే ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ విజయం లభిస్తుంది అని ఆ తల్లి మొహమాటం లేకుండా ఆ బిడ్డ దుర్యోధనుడికి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి తల్లి గమనించాల్సిన విషయం, ఇది ప్రతి తల్లి స్వీకరించాల్సిన విషయం ఇది. ఎందుకనంటే గాంధారి లాగా మనం మన పిల్లలకి చెప్పగలుగుతున్నామా మంచేది చెడేది అని? చాలా స్ట్రిక్ట్ గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచే ఏది తప్పో అది ప్రతి తల్లి స్ట్రిక్ట్ గా చెప్పాలి. అది మనం గాంధారి నుంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ రామాయణంలో కౌసల్య మాత, శ్రీరాముడి యొక్క తల్లి కౌసల్య మాత. శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పట్టాభిషేకం కాదు అరణ్యవాసం వెళ్ళాలి 14 సంవత్సరాలు అన్నప్పుడు ఆయన అరణ్యవాసానికి బయలుదేరి వెళ్తుంటే ఒక తల్లిగా
కౌసల్య మాత చెప్పిన మాట చద్దన్నపు మూట. ఆమె ఏం చెప్పిందంటే, ఇన్ని రోజులు నువ్వు ఈ రాజ్యంలో భోగాలు అనుభవిస్తూ ఒక యువరాజుగా నువ్వు ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకున్నావు, సంతోషమే. కానీ ఇక నుంచి నువ్వు అరణ్యవాసం వెళ్తున్నావు. ఈ భోగాలు భాగ్యాలు నీ వెంట ఉండవు. నువ్వు కొన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఆ కష్ట సమయంలో ధర్మాన్ని వదిలేస్తే, ధర్మాన్ని ఆచరించకుండా ఉంటే అప్పుడు నీకు ధర్మాత్ముడు అనే పేరు రాదు. ఆ కష్ట సమయంలో నువ్వు ధర్మాన్ని పట్టుకుంటే అప్పుడు మాత్రమే నువ్వు విజయ పదంలో దూసుకొని వెళ్తావు. అంటే అన్నీ బాగున్నప్పుడు కాదు, మనకి చుట్టూరు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా మనం ధర్మంగానే నడుచుకోవాలి అని ఒక తల్లిగా కౌసల్య మాత శ్రీరాముడికి చెప్పింది. ఇలా ప్రతి తల్లి చిన్నప్పుడు వాళ్ళ యొక్క పిల్లలకి ఇలాంటి మాటలు చెబుతూ పెంచాలి. తర్వాత మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఛత్రపతి శివాజీ గారి తల్లి విజయాబాయి, ఆమె చేసిన పాత్ర అంతా ఇంత కాదు. తల్లిగా ఆమె ఆయన జీవితాన్ని ఒక శిల్పాన్ని చెక్కినట్టు చెక్కేసింది. ఛత్రపతి శివాజీని చిన్నప్పటి నుంచే ఆయన్ని కూర్చోపెట్టి మహాభారతం, రామాయణం, శిబి చక్రవర్తి, హరిశ్చంద్రుడి కథలు చెప్పి ఇలా ఉంటది, ఇలా త్యాగం చేయాలి, ఇలా సత్యానికి నిలబడాలి, ఇలా ధర్మంగా ఉండాలి, రాజ్యంలో జరుగుతున్న అరాచకాలకి అన్యాయాల్ని ఒక రాజుగా నువ్వు ఎదుర్కోవాలి, నువ్వు కాబోయే రాజు, నువ్వు కాబోయే రాజువి, నిన్ను ఆశ్రయించి ఎంతో మంది నిరాశ్రయులు బతకతారు, నీ వల్ల ఎంతో మంది ఆనందాన్ని పొందగలుగుతారు, నీలోనే ఉంది ఆ శక్తి, నీలో ఉంది ఆ శక్తి, నీలో ఉంది, నువ్వు ఇలా నడుచుకోవాలి, ఇలాంటి మార్గం ఉంది, ధర్మ మార్గం ఇలా ఉంటుంది, సత్య మార్గం ఇలా ఉంటుంది అని చెప్పి ఆ తల్లి వేసిన బీజం, ఆ తల్లి వేసిన పునాది ప్రతి తల్లి తెలుసుకొని తీరాలి. ఆ విధంగా మనం పిల్లల్ని పెంచగలిగితే వాళ్ళకి వాళ్ళే కాదు, కుటుంబం, సమాజం బాగుంటుంది. మనం ఈరోజు పిల్లల్ని అన్ని అందించేసి వాళ్ళని నడిపించాల్సిన మార్గంలో నడిపించకుండా, నువ్వు రాజువి అన్నట్లుగా వాళ్ళు ఏమి సాధించకుండానే వాళ్ళని పెద్ద హైక్ చేసేసి, వాళ్ళు తర్వాత ఓర్పు లేకుండా, సహనం లేకుండా, వాళ్ళు చిన్న కష్టానికి తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అసలు కోపం ఎక్కువ అయిపోతుంది. పెద్దవాళ్ళకి గౌరవించకుండా ఈనాడు పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే చిన్నప్పుడు బేస్మెంట్ సరిగా లేదు. చిన్నప్పుడు బేస్మెంట్ ఎవరి చేతిలో ఉంటుంది? తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. కానీ మోస్ట్ తల్లికి ఎక్కువ బాండింగ్ ఉంటుంది. తల్లే ప్రపంచాన్ని పిల్లలకి పరిచయం చేస్తుంది. ఎక్కువ పర్సెంట్ తల్లితో బాండింగ్ చిన్నప్పుడు ఉంటుంది. అప్పుడే మనం మంచి బేస్ అనేది పిల్లల్లో వేసేస్తే ఎవరు నిరాశ్రయులుగా ఉన్నారు, ఎవరి పట్ల జాలి చూపించాలి, ఎవరి పట్ల దయ చూపించాలి, ఎవరి పట్ల గౌరవం చూపించాలి, ఎవరి పట్ల మర్యాదగా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని చిన్నప్పటి నుంచే తల్లి బీజాలు వేసేస్తే మొక్కై వంగంది మానై వంగున అనే విషయాన్ని తల్లి గమనించి, ఇలాంటి మాతృమూర్తులు గాంధారి ఎలా అయితే మొహమాటం లేకుండా నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు విజయం దక్కదు అని చెప్పిందో అలా చెప్పగలగాలి. కౌసల్య మాత ఎలా చెప్పిందో, నువ్వు ఇప్పుడు దాకా ధర్మంగా ఉన్నావు, ఇది కాదు, ఇంక నుంచి నువ్వు ధర్మంగా ఉంటే అది గొప్ప అని చెప్పింది రాముడికి. అలాంటి చద్దన్నపు మూట. తర్వాత సుమిత్ర, రామాయణంలో లక్ష్మణుడి గారి తల్లి, ఆయన రాముడి వెంట వెళ్తుంటే సవితి గారి కొడుకు రాముడు, కౌసల్య కొడుకు, ఆయన వెంట నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంది, నువ్వు అరణ్యవాసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు, నువ్వు ఇక్కడుండి భోగాలు అనుభవించవచ్చు కదా అని ఆమె చెప్పలేదు. ఈ క్షణం నుంచి నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఈ క్షణం నుంచి అయోధ్య నీకు అరణ్యం, నీ శ్రీరాముడు నీ తండ్రి దశరథుడు లాగా చూసుకో, సీతమ్మ వదిన నీ తల్లి సుమిత్ర అనుకో, ఇట్లాగా నువ్వు నడుచుకొని వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి, అన్నకి వదినకి తల్లి తండ్రికి సేవ చేసినట్టు చెయ్యాలి అని ఆ సుమిత్ర ఎవరైతే ఉన్నారో తల్లిగా తన యొక్క బాధ్యతని నిర్వర్తించింది. ఇలా ప్రతి తల్లి సుమిత్ర లాగా, కౌసల్య లాగా, గాంధారి లాగా, జిజియాబాయి ఛత్రపతి శివాజీని పెంచిన విధంగా. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న వాళ్ళల్లో లివింగ్ లెజెండ్ సుధామూర్తి గారు, వాళ్ళ యొక్క
పిల్లల్ని పెంచిన విధానం ఎంత ఐశ్వర్యం ఉందో అంతే ఐశ్వర్యంలో ముంచెత్తకుండా ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, సమాజం ఇలా కూడా ఉంటుంది అని ఆమె చిన్నప్పటి నుంచే నేర్పించిన విధానం చాలా బాగుంటుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కావాలంటే, వాళ్ళ అబ్బాయి ఒకసారి బర్త్డే పార్టీ చేసుకోవాలి మా ఫ్రెండ్స్తో హోటల్లో, 25,000 రూపీస్ కావాలి అమ్మ అని అడిగితే ఆమె చెప్పిన మాట ఏంటంటే, బేటా 25,000 రూపీస్తో నువ్వు పార్టీ చేసుకోవడం మంచిదా? మన కార్ డ్రైవర్ వాళ్ళ అమ్మాయి మెడిసిన్ చదువుతుంది, సంవత్సరానికి 20,000 వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజుకి ఖర్చు అవుతుంది. 20,000 నువ్వు ఏదైతే 25,000 అనుకుంటున్నావో దాంట్లో 20,000 ఆ అమ్మాయికి ఇస్తే సంవత్సరం రోజులు వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన 5,000తో మీ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురా, వాళ్ళకి స్వీట్ కూల్ డ్రింక్స్ చేసి పార్టీ ఇంటికాడే చేసుకుందాము అని చెప్పి ఆ అమ్మ చెప్పిన మాట, చూపించిన బాట ఏదైతే ఉందో, పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అన్నీ నేర్పిస్తే, జాలి ఎవరి మీద చూపించాలి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి అని మనం నేర్పించినప్పుడు, వాళ్ళు సమాజాన్ని ఇష్టపడినప్పుడు, సమాజానికే సేవ చేస్తున్నప్పుడు, సమాజానికే సేవ చేయడం నేర్పించిన తర్వాత మళ్ళీ సపరేట్గా తల్లిదండ్రులను చూసుకోవాలి, మా తల్లిని బాగా చూసుకోవాలి, తండ్రిని బాగా చూసుకోవాలి అని పిల్లలకి చెప్పనవసరం లేదు. ఎందుకంటే సమాజాన్ని బాగా చూసుకున్న పిల్లలు తల్లిదండ్రులను బాగా చూసుకోరా? అటువంటి చిన్న లాజిక్ మనం ఇప్పటి నుంచే, అది వాళ్ళకి పెట్టకూడదు, ఇది వీళ్ళకి పెట్టకూడదు, ఇది దాచిపెట్టుకొని తిను, ఇక్కడ ఉండాలి, వాళ్ళకి చూపించొద్దు, వీళ్ళకి చూపించొద్దు, వాళ్ళు వస్తే ఇది చెప్పొద్దు అని చెప్పి మనం నేర్పించేస్తే రేపు అవే ఫార్ములా తల్లిదండ్రుల మీద కూడా వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. అందువల్ల తల్లి పాత్ర ఎంత కీలకమైందంటే, ఏదో ఊరికినే తల్లిదండ్రులు అనిపించేసుకుంటే సరిపోదు. ఆ తల్లి యొక్క కర్తవ్యాల్ని మాతృమూర్తులు ఎలా నిర్వహించారో, అలా నిర్వహించిన తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి, ఆ కుటుంబం, ఆ సమాజం ఎప్పుడూ బాగుంటుంది. చిన్నప్పుడు వదిలేసి తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం అనేది ఉండదు. తల్లి పాత్ర చాలా 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 ముఖ్యమైన పాత్ర. ఆ తల్లి పాత్రను నిర్వహించడంలో ఏ స్త్రీ తక్కువగా ఉండకూడదనేది నా అభిప్రాయం. ఆ తల్లి పాత్రని సరైన మార్గంలో ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళకి శతకోటి వందనాలు.